డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రభుత్వ వైద్యులు ధర్నా చేశారు. వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్స్ జూడాలకు 1వ తేదీన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలంగాణ వైద్యుల సంఘం వైద్యుల సంఘం తెలంగాణ వైద్యుల సంఘం టాప్ సెకండరీ హెల్త్ గా ఒక సంవత్సరం కాలం కింద మా ఎన్నికలైనాయి. మేము కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినాము. ప్రభుత్వం మా డిమాండ్లు, ముఖ్యమైన డిమాండ్లు కొన్ని కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్గా మార్చడం కానీ అది జీతాలకు రిలేటెడ్ ఉంది. సో అలాంటివి కానీ పెరిఫెరల్ అలవెన్స్, ఇప్పుడు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, మళ్ళీ కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆ రోజు 8 కాలేజీలను ఆపండి అని అడిగినాం, అయినా చేసిండ్రు. సో కాలేజీలో చేస్తున్న వాళ్ళకు జీతాలు తగ్గే అనే పరిస్థితి వచ్చింది కనుక అలవెన్స్ను ఇవ్వమని అడిగినాము, అది పెండింగ్ ఉంది. 142 స్వయంగా మంత్రి గారు మీటింగ్ పెట్టి అది కూడా పెండింగ్ ఉంది. చాలా ఏళ్ళ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం స్థాపించినప్పటి నుంచి, అంటే 2012 నుంచే మేము అడుగుతున్నాం. గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అధ్యయనానికి అప్పగించింది. దాదాపుగా 8 లక్షలు ఖర్చు చేసి వాళ్ళకి ఇచ్చి అధ్యయనం చేయించినారు. సో ఆస్కీ సంస్థ కూడా పాజిటివ్గా అధ్యయనం చేసి ఈ వీఈపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కూడా ఏం లేవు అని చెప్పినారు. లీగల్ కాంప్లికేషన్ కూడా ఏం లేవని చెప్పి ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇమీడియట్గా వీఈపీని డిఎస్ఎస్గా ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్ఫార్చునేట్లీ ఈ రోజు వరకు కూడా చాలామంది ఇక్కడున్న వాళ్ళకు కూడా జీతాలు రాలేదు. ఎందుకు రాలేదో ఎవరు చెప్పలేని పరిస్థితి.